Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Mathematical and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము అంటే మనం ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది పేపర్ స్టార్ట్ చేసామండి. జనవరి 5th 2019లో పేపర్ మనం డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మనం రీజనింగ్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేసాం. సో మిగిలిన క్వశ్చన్స్ ని ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోతున్నామండి. ఓకేనా? స్టూడెంట్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది, చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్నారు. సో మనం అతి త్వరలో, ఓకేనా, అతి త్వరలో మేబీ ఒక 10 days 15 days లో మనం ఎవ్రీడే లైవ్ క్లాసెస్ అనేవి ప్లాన్ చేయబోతున్నామండి. ఎవ్రీడేనా లేకపోతే 2 days కోసారా అని చెప్పేసి ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్ గా క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? ఒకవేళ మీకు ఏదైనా ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు కానీ, ఓకేనా, ఎగ్జామ్స్ చాలా దగ్గరగా ఉన్నప్పుడు అయితే ఎవ్రీడే లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఆ టైమింగ్ గురించి కూడా నేను మీకు పర్ఫెక్ట్ గా క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం తర్వాత క్వశ్చన్స్ ఒకసారి డిస్కషన్ చేద్దాం. మరి ఎవరైతే ఈ క్వశ్చన్స్ వినాలనుకుంటున్నారో దానికంటే ముందు ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ విన్న తర్వాత ఈ వీడియో అయితే చూడండి. సో దాన్ని ప్లేలిస్ట్ లో పెడతాను ఎప్పుడు అంటే క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత. ఓకే, చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. మరి ఈ క్వశ్చన్స్ ని మనం క్వశ్చన్ నెంబర్ 77. మరి ఈ క్వశ్చన్ గురించి మనం చూసినట్లయితే దీన్ని మనం స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్ గా మాట్లాడతాము, లేదా దీన్ని పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే శిలాజిజం అంటామండి. మరి శిలాజిజం అంటే ఏంటి సార్ అంటే వాడు చెప్తా ఉంటాడు ఏమని అంటే కొన్ని కుక్కలు పిల్లులు, కొన్ని పిల్లులు తోడేళ్ళు, మరి తోడేళ్ళన్నీ సింహాలు, సింహాల్లో కొన్ని పులులు అంటాడు. మనం అది వినంగానే కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకు ఈ చాప్టర్ గురించి ఎవరికైతే ఐడియా ఉండదో, ఎవరికైతే తెలియదో వాళ్ళు వెంటనే అర్థం కాదు. మరి ఏంటి పులులు సింహాలు అవడం ఏంది, సింహాలు తోడేళ్ళు అవడం ఏంది, తోడేళ్ళు నక్కలు అవ్వడం ఏంది అని అనుకుంటా ఉంటాం. అయితే వీడు చెప్తుంది ఏంటి అంటే వాడు చెప్పిన దాన్ని నువ్వు నిజం అనుకోవాలంట. వాడు ఏదైతే చెప్తాడో దాన్ని మనం నిజం అనుకొని ఎజంప్షన్ చేసుకొని, ఓకేనా, వాటిని బేస్ చేసుకొని వాడి కింద ఒక 2 కంక్లూజన్స్ ఇస్తాడు. ఓకేనా? స్టేట్మెంట్స్ అంతా చదువుకొని మైండ్ లో పెట్టుకొని తర్వాత వాడు ఇస్తాడు కదా, ఇక్కడ వాడు ఇచ్చిన వాటిని మనం యూజ్ చేసేసి వాడు డయాగ్రామ్ గీసి ఆన్సర్ చెప్పమంటున్నాడు. మరి దీనికి 2 విధాలుగా చెప్తారు. ఒకటి, కొంతమంది డయాగ్రామ్ గీసి ఆన్సర్ చెప్తారు, లేదంటే కొంతమంది ఈ స్టేట్మెంట్స్ ని వీటన్నిటిని ఎజంప్షన్ చేసుకొని అర్థం చేసుకొని దానికి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. మరి అప్లికేషన్ ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్తారు. మరి ఇప్పుడు డయాగ్రామ్ బేస్డ్ ప్రకారం ఎవరైనా డయాగ్రామ్ బేస్డ్ ప్రకారం వెళ్తే 80% వరకు ఎవ్రీ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇంకొక 20% ఎలా సార్ అంటే ఈ 20% క్వశ్చన్స్ డయాగ్రామ్ బేస్ చేసుకొని తీసుకోలేదు. ఒకవేళ మీరు డయాగ్రామ్ బేస్ చేసి తీసుకున్నా మీ డయాగ్రామ్ లో ఆన్సర్ ఒకటి వస్తుంది, బట్ కింద వాడు ఇచ్చిన ఆన్సర్ అనేది వేరే ఉంటుంది. మరి ఎలా సార్, అందరూ డయాగ్రామ్ బేస్డే చెప్తున్నారు కదా, సో మీరు కూడా ఇప్పుడు చూసినంత కాలం డయాగ్రామ్ బేస్డే చెప్పారు కదా, మరి వీటి గురించి ఏంటి సార్ అంటే చూడండి, మనం ఒక క్వశ్చన్ చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది. ఓకేనా? అక్కడ అప్లికేషన్స్, ఓకేనా, దానికంటూ కొన్ని థియరీ పార్ట్స్ ఉంటాయి. అవన్నీ మీకు తెలిసిన తర్వాత చూసిన వెంటనే అర్థమవుతుంది ఏమని అంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలా, లేకపోతే డయాగ్రామ్ బేస్డ్ కాకుండా మనం ఈ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇవి ఉంటాయి స్టేట్మెంట్స్ కానీ ఎజంప్షన్స్ కానీ దాని రూల్స్ ఉంటాయి. ఓకేనా? ఆ రూల్స్ ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ చేయాలా అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఆ క్వశ్చన్ చూసిన వెంటనే తెలుస్తుంది. మరి అది తెలియాలి అంటే ఆ టాపిక్ మొత్తం చెప్పాలండి. ఆ టాపిక్ చెప్పాలంటే చాలా టైం అనేది టేకర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి వస్తున్న క్వశ్చన్స్ మొత్తం ఆల్మోస్ట్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ డయాగ్రామ్ బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్లే వస్తున్నాయి. సో అందుకే వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఒకవేళ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు దాని రూల్స్ ఏంటిది, ఓకేనా, దానికి ఎలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎప్పుడు దాన్ని ఏం తీసుకోవాలి అనేది అయితే మనం చూద్దాం. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం. చూడండి, దీనికి సంబంధించి ఇక్కడ వాడు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ద టూ ద టూ స్టేట్మెంట్స్ ఇన్ దిస్ క్వశ్చన్, ఓకే, అండ్ 2 కంక్లూషన్స్, ఓకే, రిలేటెడ్ టు ది గివెన్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఈ ప్రశ్నల్లో 2 ప్రకటనలు మరియు వాటికి సంబంధించి 2 నిర్ణయాలు 1 మరియు 2 రూపంలో ఇవ్వబడ్డాయి. ఓకే, నెక్స్ట్ ప్రకటనలో ఇవ్వబడ్డ ప్రకటన నిజమని భావించి 2 ముగింపుల వద్ద కలిసి పరిగణలోకి తీసుకొని వాటి ప్రకటనలో ఇవ్వబడ్డ సమాచారం హేతుబద్ధమైన సందేహానికి అతీతమైన ధృవీకరించండి అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక 2 నేనేం చేస్తా అంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ ఒక 2 ఇస్తాను, మరి దానికి సంబంధించి కంక్లూజన్స్ ఎన్ని ఇస్తాను, ఒక 2 ఇస్తాను.
నువ్వు వీటిని బేస్ చేసుకొని వీటిని అర్థం చేసుకొని మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాడు ఏమని, ఇవి నిజమని భావించు అంటున్నాడు. ఇక్కడ చెప్తుంది అదే, అవి ఒకవేళ హేతుబద్ధమైన సందేహాలకి తావునిస్తున్నా, అంటే అవి నమ్మశక్యంగా లేకున్నా, అవి నమ్మడానికి వీలు కాదనిపించినా గాని అవి నిజమని నువ్వు భావించు. అవి నిజమని భావించి వాటిని నిజంగా భావించి ఈ కింద ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యి అంటున్నాడు. ఓకేనా, మరి అవి నిజమని భావించి మనం ఒకసారి అయితే క్వశ్చన్స్ అయితే చేద్దాం. మరి స్టేట్మెంట్స్ ఏమంటున్నాడు, ఆల్ టేక్స్ ఆర్ బనయన్స్. ఓకే, నెక్స్ట్ ఆల్ బయన్స్ ఆర్ వుడ్. ఓకే, ఇక్కడ చూద్దాం తెలుగులో. చూడండి ఏమంటున్నాడు అన్ని టేకులు మర్రి. ఓకే, అన్ని మర్రి చెట్లు ఏమంటున్నాడు, వుడ్ అంటే కలప అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే వాడు చెప్పిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఒక డయాగ్రామ్ గీయాలి. ఓకేనా, ఆ డయాగ్రామ్స్ గీసి తర్వాత ఈ కిందవి రైట్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఒక్కోసారి ఒక డయాగ్రామే రావచ్చు, ఒక్కోసారి 2 డయాగ్రామ్స్ రావచ్చు, ఎన్ని డయాగ్రామ్స్ అయినా రావచ్చు. మరి చూద్దామండి. చూడండి ఏమంటున్నాడు, ఆల్ టేక్స్ ఆర్ బీస్. చూడండి ఇక్కడ రాస్తున్నాను నేను, ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఏమంటున్నాను బి. మరి ఏమంటున్నాడు, ఆల్ టేక్స్ ఆర్ అంటున్నాడు కాబట్టి టీ, ఆల్ టీస్ ఆర్ ఏమని చెప్తున్నాను బి. మరి టీలన్నీ ఏమవుతాయి అంట, బీలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి ఆల్ బి, మరి బీస్ అన్ని ఏమవుతాయి అంట, డబ్ల్యూ అంటే వుడ్, మరి అన్ని ఏమవుతాయి అంట, వుడ్ అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఒక్క డయాగ్రామే గీయగలం, ఇంకేమన్నా డయాగ్రామ్ నేను గీయగలం సార్ అంటే అది కూడా గీయాలి. ఎన్ని డయాగ్రామ్స్ వస్తే అన్ని డయాగ్రామ్స్ గీయాలి. మరి వీడిచ్చిన ఈ స్టేట్మెంట్స్, ఈ కంక్లూజన్స్ ఏమవ్వాలి, అన్ని డయాగ్రామ్స్ ని సాటిస్ఫై చేయాలి. ఒక డయాగ్రామ్ సాటిస్ఫై అయితే సరిపోదు, ఒకవేళ మీకు 2-3 డయాగ్రామ్స్ వస్తే ఆ 2-3 డయాగ్రామ్స్ లో ప్రతి డయాగ్రామ్ ని సాటిస్ఫై చేయాలి. అప్పుడే మనం దాన్ని ట్రూగా తీసుకోవడం జరుగుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే టీలన్నీ ఎన్లు అవుతాయి, నెక్స్ట్ బీలన్నీ డబ్ల్యూ అవుతాయి. మరి అదే విధంగా టీలన్నీ కూడా ఏమవుతాయి, డబ్ల్యూ అవుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. లేదు సార్ మాకు ఇంకొంచెం కంక్లూజన్ కావాలి, ఇంకేదైనా కంక్లూజన్ చెప్పగలరా అంటే చూద్దామండి. దీంట్లో నెంబర్స్ రాస్తా చూడండి. మరి దీంట్లో ఏమున్నాయి అంటే 1, 2, 3 అనే నెంబర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి అంటే 1, 2, 3, 4 అనే నెంబర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి అంటే 1, 2, 3, 4, 5 అనే నెంబర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ అనుకున్నాం అనుకోండి. చూడండి మరి టీలన్నీ బీలో అవుతాయా, ఖచ్చితంగా అవుతాయి. ఎందుకని టీలో 1, 2, 3 ఉన్నాయి, అవన్నీ దేంట్లో ఉన్నాయి, బీలో ఉన్నాయి. బట్ బీలన్నీ టీలు కావు. ఓకేనా, మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే టీలన్నీ ఏమవుతాయి, బీలు అవుతాయి. ఎందుకని టీలో ఉన్న 1, 2, 3 అనే 3 ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి. సో అందుకే టీలన్నీ బీలు అవుతాయి. నెక్స్ట్ తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, బీలన్నీ డబ్ల్యూ అవుతాయి అన్నాడు. అంటే బీలో 1, 2, 3, 4 అనే ఐటమ్స్ ఉన్నాయి. మరి ఈ 4 ఐటమ్స్ దేంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. సో మనం ఏం చెప్పొచ్చు అంటే బీలన్నీ డబ్ల్యూ అవుతాయి కానీ డబ్ల్యూ అన్ని ఏం కావు, బి కావు అన్న విషయాన్ని మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని వాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాం. చూడండి ఏమంటున్నాడు, ఆల్ వుడ్స్ ఆర్ టేక్స్. వుడ్ అంటే ఏంటి, డబ్ల్యూ. మరి డబ్ల్యూలన్నీ టీలు అవుతాయా అన్నాడు. చూడండి టీలన్నీ డబ్ల్యూ అవుతాయి. ఎందుకని టీలో ఉన్న ఐటమ్స్ అన్ని దేంట్లో ఉన్నాయి, డబ్ల్యూలో ఉన్నాయి. సో అందుకని ఏం చెప్పొచ్చు, టీలన్నీ డబ్ల్యూ అంటే టేక్స్, ఆల్ టేక్స్ ఆర్ వుడ్స్ అంటే ఓకే మనం అగ్రీ చేసేవాళ్ళం. బట్ వాడేమంటున్నాడు చూడండి, ఆల్ వుడ్స్ ఆర్ టేక్స్. మరి ఈ వుడ్స్ అన్ని టేక్స్ అవుతాయా, అవో. ఎందుకని వుడ్స్ లో 1, 2, 3, 4 అనే 5 ఐటమ్స్ ఉన్నాయి. మరి ఈ 5 ఐటమ్స్ అన్ని టీలో ఉన్నాయా, లేవు. ఒకవేళ అన్ని దాంట్లో ఉంటే అప్పుడు మనం ఏమనే వాళ్ళం అంటే వుడ్స్ అన్ని కూడా టీ అవుతాయి లేదా వాటికి ఈక్వల్ అవుతాయి అన్న విషయం చెప్పేవాళ్ళం. మరి అది వుడ్స్ అన్ని టీలు అవుతాయా, అవ్వనే అవ్వవు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్తానండి, రాంగ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సమ్ బనయన్స్ ఆర్ టేక్స్. మరి బీలన్నీ, కొన్ని బీలు టీలు అవుతాయా అంటున్నాడు. మరి బి ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. మరి టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి చూడండి, మరి టీలో కొన్ని బీలు అవుతాయి, మరి బీలో కొన్ని టీలు అవుతాయి, అవునా కదా. చూడండి 1, 2, 3, ఈ 3 కూడా దీంట్లో ఎక్కడ ఉన్నాయి, 1, 2, 3లో ఉన్నాయి. ఒకవేళ దీంట్లో చూడండి బీలో ఏమున్నాయి, 1, 2, 3, 4 ఉన్నాయి. మరి దాంట్లో ఏమున్నాయి, 1, 2, 3 ఉన్నాయి. అంటే టీలో కొన్ని బీలు అవుతాయి, బీలో కొన్ని ఏమవుతాయి, టీ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ వీడు ఏమంటున్నాడు, సమ్ బీస్ ఆర్ టీ. మరి బీలో కొన్ని టీలు అవుతాయా అంటున్నాడు. ఖచ్చితంగా. మరి బీలో ఏమున్నాయి, 1, 2, 3. మరి దీంట్లో కూడా ఏమున్నాయి, 1, 2, 3 ఉన్నాయి. సో బీలో కొన్ని దేంట్లో ఉన్నాయి, టీలో ఉన్నాయి. సో అందుకే మనం ఏం చేసుకోవాలి అంటే దీన్ని కరెక్ట్ ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం గీసిన డయాగ్రామ్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే
ఫస్ట్ది అయితే పాసిబుల్ కాదు, సెకండ్ది మాత్రమే పాసిబుల్ అవుతుంది అంటుంది. సో అందుకే మనం ఏం తీసుకోవాలి అంటే ఓన్లీ కంక్లూజన్ 2. మరి ఎక్కడుంది సార్ అంటే చూడండి, ఆప్షన్ బిలో ఉంది. ద ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ లాజికల్. మరి సెకండ్ కంక్లూజన్ మాత్రమే సత్యం అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ చూడండి అండి, మీరు సెకండ్ది ఒకసారి చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే, పాత వాళ్ళకి ఆల్రెడీ దీని గురించి పర్ఫెక్ట్గా ఐడియా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. మరి దీని మీద నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చేసారంటే 2 క్వశ్చన్స్ వచ్చాయి. మరి చూడటానికి మనకి ఇంత అనిపిస్తుంది, బట్ మీరు ఒక్కసారి దీన్ని చూసినట్లయితే చాలా చాలా ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకేనా? మరి ఇన్ఫర్మేషన్ అంత అవసరం లేదు కదా, ఇందాక మనం చదివిందే కదా, ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ ఉన్నది కానీ. ఏమని నేను 2 స్టేట్మెంట్స్ ఇస్తాను, 2 అజంప్షన్స్ ఇస్తాను, వాటిని అర్థం చేసుకోండి. ఓకేనా? ఎస్సా కాదా అని చెప్పండి అని ఇన్ఫర్మేషన్ అది, దాని గురించి మనకు వద్దు. ఇప్పుడు వాడు ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏందో చదువుతాం. ఏమంటున్నాడు చూడండి స్టేట్మెంట్స్. దేర్ ఆర్ సమ్ వీట్స్ ఆర్ టీ. ఓకే, నెక్స్ట్. దేర్ ఆర్ సమ్ టీస్ ఆర్ రైస్. ఓకే, ఆల్ రైసెస్ ఆర్ కర్రీ. తెలుగులో చూద్దాం. ఏమంటున్నాడు? అన్ని కరివేపాకులు టీలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. ఓకే, పైన పైన. ఓకే, కొన్ని గోధుమలు టీలు ఉన్నాయి. ఓకే, కొన్ని టీలు అన్నం. ఓకే, అన్నం అంతా కూరలే. ఓకే, చూద్దాం. మరి ఇప్పుడు దీన్ని డయాగ్రామ్కి ఇద్దామండి. మరి డయాగ్రామ్కి ఇచ్చినప్పుడు చూడండి, దేర్ ఆర్ సమ్ వీట్స్ ఆర్ టీ. మరి వీట్స్ అంటే ఏంటి? గోధుమలు. చూడండి, కొన్ని గోధుమలు ఏమవుతాయంట? టీ అవుతాయంట. ఓకే, ఇక్కడ రాద్దాం. మరి గోధుమలు టీ అవుతాయా అంటే అవ్వవు, బట్ వాడు అజంప్షన్ చేసుకోమన్నాడు కాబట్టి మనం అజంప్షన్ చేసుకుంటాం. మరి వీట్స్ అంటే గోధుమలు, ఇక్కడ రాసిన చూడండి. మరి ఇవి వీట్స్, గోధుమలు. మరి గోధుమల్లో కొన్ని ఏమవుతున్నాయంట? టీ. ఓకేనా? అంటే టీ పొడో ఏదో సంథింగ్. ఇది చూడండి, అంటే గోధుమలలో కొన్ని ఏమవుతున్నాయి అంటే టీ అవుతున్నాయి. సో రాసేసాను. నెక్స్ట్, తర్వాత చూద్దాం సెకండ్ ఇది. చూడండి ఏమంటున్నాడు? దేర్ ఆర్ సమ్ టీస్ ఆర్ రైస్. మరి టీస్ లో అంటే టీలో కొన్ని ఏమున్నాయంట? రైస్ ఉన్నాయి. చూడండి, మరి టీలో కొన్ని ఏమున్నాయి అంటే రైస్. ఇవి టీలు కాబట్టి టీలో కొన్ని ఏమున్నాయి? రైస్ ఉన్నాయి. మరి దీన్ని ఇంకొకలా కూడా గీయచ్చు డయాగ్రామ్. సో ఎన్ని డయాగ్రామ్స్ వస్తే అన్ని డయాగ్రామ్ గీయాలని కూడా నేను చెప్పాను. చూడండి, మరి ఇందాక వాడు చెప్పినట్టే. ఓకేనా? సమ్ వీట్స్ ఆర్ టీ. ఓకే, నెక్స్ట్. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? టీలో కొన్ని రైస్ అవుతున్నాయి అన్నాడు. మరి నేను ఇక్కడ ఎందుకు తీసుకోవాలి? ఇలా కూడా తీసుకోవచ్చు కదా. ఇలా తీసుకున్నా కానీ ఏమవుతుంది? రైటే అవుతుంది. ఓకేనా? మరి అలా ఎందుకు తీసుకున్నారు సార్? చూడండి ఏమంటున్నాడు? టీలో కొన్ని రైస్ ఉండాలి. సో ఇలా తీసుకున్నా ఈ డయాగ్రామ్ ప్రకారం అవుతుంది. లేదు, ఇక్కడ చూడండి, టీస్ లో కొన్ని ఏముండాలి? రైస్ ఉండాలి. సో ఇలా తీసుకున్నా అవుతుంది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ చూడండి, వుడ్ కూడా ఏమవుతుంది? రైస్ అవ్వడానికి అవకాశం ఉంది, బట్ అక్కడ వుడ్ అనేది రైస్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకేనా? సో 2 డయాగ్రామ్స్. నెక్స్ట్, తర్వాత చూడండి, మరి థర్డ్ స్టేట్మెంట్, ఆల్ రైసెస్ ఆర్ కర్రీ. మరి రైస్ అంతా ఏమవుతుందంట? కర్రీ. సో దీనికి వేరే స్కెచ్ యూజ్ చేద్దామండి. మరి రైస్, ఈ రైస్ అంతా ఏమవుతుంది అంటే, ఇది రైస్ కదా, ఈ రైస్ అంతా ఏమవుతుంది అంటే కర్రీ అవుతుంది. ఓకే, కర్రీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైసెస్ ఉన్నాయి. సో ఈ రైస్ అంతా ఏమవుతుంది అంటే, ఈ రైస్ అంతా ఏమవుతుంది? కర్రీస్ అవుతాయి అనేది క్వశ్చన్. ఇప్పుడు డయాగ్రామ్ ఎనఫ్. ఓకేనా? సో ఇదొక డయాగ్రామ్, ఇదొక డయాగ్రామ్. అంటే ఏంటి అంటే దీన్ని అజంప్షన్ అంటామండి. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బట్టి మనం డయాగ్రామ్ గీసాం. ఓకేనా? ఏ డయాగ్రామ్ ని పక్కన పెడతానికి లేదు. అంటే నాకు ఈ డయాగ్రామో తెలియదు, ఈ డయాగ్రామో తెలియదు, ఇంకా ఎన్ని డయాగ్రామ్స్ వస్తాయో కూడా తెలియదు. ఓకేనా? ఎన్ని డయాగ్రామ్స్ వస్తే అన్ని డయాగ్రామ్స్ గీయాలి. ఎందుకు సార్ మీరు ఎన్ని డయాగ్రామ్స్ గీస్తున్నారు అంటే, అవి స్టేట్మెంట్స్ అండి. స్టేట్మెంట్స్ ని బట్టి మనం ఏం చేస్తాము అంటే డయాగ్రామ్ డ్రా చేస్తాం. అంతేగాని ఏ డయాగ్రామ్ అనేది మనకు క్లారిటీ లేదు. ఓకేనా? అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే 3-4 అజంప్షన్స్ తీసుకున్నాం. చూడండి, ఒకవేళ ఏ పక్కన బి కూర్చున్నాడు చూడండి, అప్పుడు ఏమంటాము? అప్పుడు 2 విధాలుగా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏ కూర్చున్నాడు, ఏ పక్కన ఎవరు కూర్చున్నారు? బి కూర్చున్నారు అనుకోవచ్చు. లేదా ఇక్కడ ఏ కూర్చున్నాడు, ఏ పక్కన బి. సో అంటే అజంప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఏ పక్కన బి ఉన్నాడు అనేది వాడొక స్టేట్మెంట్. అంటే ఏ బిలు పక్క పక్కనే ఉండాలి. సో అంటే ఏ ఇక్కడ కూర్చొని ఏకి కుడి వైపున బి కూర్చొని ఉండొచ్చు. మరి ఏ ఇక్కడ కూర్చొని ఏకి ఎడం వైపు ఎవరు కూర్చొని ఉండొచ్చు? బి కూర్చొని ఉండొచ్చు. అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకని? నీకు ఒక లైన్ తెలుసు. ఆ లైన్ లో ఏం చెప్తున్నాడు అంటే ఏ పక్కన బి కూర్చున్నాడు. అంటే ఇలా కూర్చున్నా ఏ పక్కన బి కూర్చున్నట్టే, మరి ఇలా కూర్చున్నా ఏ పక్కన బి కూర్చున్నట్టే. మరి సేమ్ టు సేమ్ అలానే మనం డయాగ్రామ్ కూడా డ్రా చేసాం. ఎందుకంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా డయాగ్రామ్స్ తీసుకోవాలి. అవి 1 రావచ్చు, 2 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. ఓకే, అయిపోయింది.
ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే వాటికి ఆన్సర్స్ అనేది చూసుకుంటూ వెళ్ళిపోతాం. మరి వాడు ఇచ్చాడు కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్స్ చూసి వెళ్ళిపోదాం. చూడండి ఏమంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, దేర్ ఆర్ సమ్ కర్రీస్ టీ. మరి కర్రీస్ లో కొన్ని టీస్ అవుతాయంట. మరి ఇక్కడ చూద్దామండి, ఇక్కడ చూస్తున్నా. మరి ఇవి కర్రీస్, కర్రీస్ లో కొన్ని ఏమవుతున్నాయి, ఇక్కడ చూడండి దిద్దుతున్నా. కర్రీస్ లో కొన్ని ఏమవుతున్నాయి, టీ అవుతున్నాయి. ఓకే, మరి ఇక్కడ కూడా చూద్దాం. మరి కర్రీస్ లో కొన్ని టీ అవుతున్నాయి చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా అవుతున్నాయి చూడండి. కర్రీస్ లో కొన్ని ఏమవుతున్నాయి, టీ అవుతున్నాయి. ఎందుకంటే ఇది మొత్తం టీ. ఈ టీలోకి ఎవరు వెళ్ళారు, కర్రీ వెళ్ళాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఏరియా ఎవరిని చూపెడుతుంది అంటే సమ్ కర్రీస్ ఆర్ టీ. మరి టీలు కర్రీలు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి సమ్ కర్రీస్ ఆర్ టీస్ అవుతాయి, సమ్ టీస్ ఆర్ కర్రీస్ అవుతాయి. ఇక్కడ కూడా సమ్ టీస్ ఆర్ ఏమని చెప్తుంది, కర్రీస్. ఓకేనా, ఇది ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఈ స్పేస్ మొత్తం ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే సమ్ కర్రీస్ ఆర్ టీ. అంటే సమ్ కర్రీస్ ఖచ్చితంగా ఏమవడానికి అవకాశం ఉంది, టీ అవ్వడానికి అయితే ఖచ్చితంగా మనకు అవకాశం ఉంది. సో ఇక్కడ అది కరెక్ట్ అయింది. మరి అదే విధంగా ఈ డయాగ్రామ్ తీసుకుంటే కరెక్ట్ అయింది. మరి నేను తీసుకున్న 2 డయాగ్రామ్స్ లో కరెక్ట్ అయింది కాబట్టి నేను ఈ కంక్లూజన్ ఏమని చెప్తానండి, ఖచ్చితంగా కరెక్టే అని చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్కి వెళ్దాం. ఏమంటున్నాడు చూడండి, దేర్ ఆర్ సమ్ కర్రీస్ ఆర్ వీట్స్. మరి కర్రీస్ లో కొన్ని వీట్స్ ఉన్నాయి, అంటే కూరల్లో కొన్ని గోధుమలు ఉన్నాయి అంటున్నాడు. మరి కర్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మరి కర్రీస్ కి గోధుమలకి ఏమైనా సంబంధం ఉండదు చూడండి. కర్రీ ఏమో ఇక్కడ ఉంది, వీట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి వీటికి కర్రీస్ కి ఏమైనా సంబంధం ఉందా, లేదు. బట్ వాడు ఏమన్నాడు, సమ్ వీట్స్ ఏమో కర్రీస్, సమ్ కర్రీస్ ఏమో వీట్స్ అవుతాయి అన్నాడు. మరి అవ్వడానికి ఇక్కడ అవకాశం అయితే లేదు. మరి ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ కర్రీస్ లో కొన్ని ఏమవుతున్నాయి, వీట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ. మరి ఈ ప్లేస్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది సార్ అంటే ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది, సమ్ కర్రీస్ అనేవి వీట్ అవుతుంది అని చెప్తుంది. సో ఈ డయాగ్రామ్ అయితే కరెక్ట్. మరి నేనేం చెప్పాను, ఇది ఎజంప్షన్, మనకి నిజంగా తెలియదు ఏ డయాగ్రామో. మరి ఒక డయాగ్రామ్ ప్రకారం తప్పు, ఒక డయాగ్రామ్ ప్రకారం రైటు అంటున్నాడు. మరి అది రైటో తప్పో మనం తీసుకోవడానికి మన దగ్గర ఎలాంటి అవకాశం లేదు. ఎందుకని, అలాంటి డయాగ్రామ్స్ ఎన్నైనా వస్తాయి, బట్ ప్రతి ఒక్క డయాగ్రామ్ ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ గా మనం భావించాలి. మరి ఇక్కడ తప్పు అయింది, ఇక్కడ రైట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఏమని తీసుకోవాలండి, తప్పుగానే భావించి తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఆల్ రైస్ ఆర్ టీ. మరి రైస్ అన్ని టీ అవుతాయి అన్నాడు చూడండి అండి. మరి ఆల్ రైస్ ఈస్ టీ. మరి రైస్ అన్ని టీ అవుతాయా, టీ అసలు ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, రైస్ అంతా ఏమవుతుంది అంటే కర్రీ అవుతుంది, ఎగ్రి. మరి రైస్ అంతా ఇక్కడ ఏమవుతుంది, కర్రీ అవుతుంది, ఎగ్రి. బట్ వాడేమంటున్నాడు, రైస్ అంతా టీ అవుతుంది అంటున్నాడు. మరి రైస్ అంతా టీ అవ్వడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ చూడండి, రైస్ అంతా టీ అవ్వడానికి లేదు, కానీ సమ్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంత అయితే అవుతుంది కానీ మొత్తం అవ్వడానికి అవకాశం లేదు. అంటే ఈ స్టేట్మెంట్ లోనూ అవ్వట్లేదు, మరి ఈ స్టేట్మెంట్ లోనూ అవ్వట్లేదు. ఓకేనా, ఒక దాంట్లో ఒక దాంట్లో అవ్వకపోతేనే మనం క్యాన్సిల్ చేస్తున్నాం. మరి 2 చోట్ల అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా అది అవ్వడానికి అవకాశం లేదు. సో ఈ మొత్తం కంక్లూజన్స్ లో ఎన్ని కంక్లూజన్ రైట్ అంటే 1 మాత్రమే కరెక్ట్. మరి ఎక్కడుంది సార్ 1 అంటే చూడండి, ఓన్లీ 1 ఈజ్ లాజికల్, ఆప్షన్ ఏలో ఉంది. అంటే 1 మాత్రమే మనం నిర్ధారించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఓకేనా, సో అందుకే మనం ఆప్షన్ ఏ ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, మరి ఇదేంటి సార్ అంటే ఇది ఇంకొంచెం డిఫరెంట్. సో సేమ్ దాని లాంటిది, ఒక ప్రకటన ఇస్తాడు. ఆ ప్రకటనని ఆధారంగా చేసుకొని కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. మరి అవి నిజమో కాదో మనమే ఆలోచించాలి. ఓకేనా, ఇప్పుడు ఏమంటాడు అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ రాబోతుంది అంటాడు, అంతే. దాన్ని బట్టి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు. నువ్వు ఆ స్టేట్మెంట్ చదివి దాని మీద నీకు మైండ్ లో అవగాహన ఉండి దాన్ని బట్టి వాడు కింద ఇచ్చినవి అవి కరెక్టా కాదా అని చెప్పేసి నువ్వే ఎజంప్షన్ చేసుకోవాలి. ఓకేనా, రేపు కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నేను కాలేజీలో చదువుతున్నా అనుకుందాం. ఏమంటాడు, రేపు కాలేజీలో పరీక్షల తేదీని ప్రకటించారు అంటాడు. కింద కింద కొన్ని ఇస్తాడు. ఏమని అంటే పరీక్షకి హాజరు కామని చెప్తున్నారు. నెక్స్ట్ రెండోది, పరీక్షలు జరగబోతున్నాయి అని మనకి వార్తను తెలియజేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి, మీరు రేపటి నుంచి కాలేజీకి రావాల్సిన అవసరం లేదని తెలుపుతున్నారు అంటాడు. మరి వీటన్నిటిని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు, రేపటి నుంచి కాలేజీల్లో పరీక్షలు జరగబోతున్నాయి అన్నాడు. మరి వెంటనే వాడు ఏంది ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాడా? ఓకేనా, లేకపోతే రేపటి నుంచి మన కాలేజీకి రావద్దు అంటున్నాడా?
లేదా రేపటి నుంచి పరీక్షలు ఉన్నాయని మనకు గుర్తు చేస్తున్నాడా అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకేనా? మరి రేపటి నుంచి కాలేజీకి రావద్దు అని మీనింగా అంటే మరి అదే కదా మీనింగ్. ఏమని చెప్తున్నాడు? రేపటి నుంచి కాలేజీలో ఎగ్జాములు జరగబోతున్నాయి అంటే రేపటి నుంచి మీ క్లాసులు జరుగురా బాబు, నువ్వు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఓకేనా? అంతేగాని రేపు పరీక్ష జరుగుతుందని నీకు ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. రేపు పరీక్ష జరుగుతుంది పెట్టమంటావా వద్దా, మరి నీకు ఇష్టమా కాదని అడగట్లేదు. వాడు నీకు చెప్తున్న వాటిని బట్టి నువ్వు కింద వాటికి ఆన్సర్ చేయాలి. అంటే ఆ స్టేట్మెంట్ నీకు పర్ఫెక్ట్ గా అవగాహన ఉండాలి. దాన్ని నువ్వు అర్థం చేసుకొని వాడు కింద ఇచ్చినవి కరెక్టా కాదా అనే చెప్పాలి. సో దానికి సంబంధించింది ఇది. మరొకసారి అయితే చూద్దాం. మరి చూడడానికి ఇంత పెద్దదిగా ఉంటది, బట్ మీరు అర్థం చేసుకొని చెప్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో డయాగ్రామ్స్ గీగ్రామ్స్ ఏముండవు. చూడండి అయితే ఏమన్నాడు ఈ ప్రశ్నల్లో ఒక ప్రకటన మరియు వాటికి సంబంధించి 2 నిర్ణయాలు 1 మరియు 2 రూపంలో ఇవ్వబడ్డాయి. ఓకే, అయితే స్టేట్మెంట్ లో ఇవ్వబడ్డ స్టేట్మెంట్లు సత్యమని భావించి వాటిని కలిపి పరిగణలోకి తీసుకోండి. ఓకే, అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైనా సరే నిజమని భావించండి. అంతేగాని అవి నిజం ఎందుకు అవుతాయి సార్, అవి నిజం కాదు కదా, అవి నిజమయ్యే అవకాశం లేదు కదా అని చెప్పి మీరు సందేహాలు పెట్టుకోవద్దు. మేము ఏమి ఇచ్చామో అది నిజం అంతే. ఓకేనా? 10వ తరగతి పిల్లలకి ఇంజనీరింగ్ పరీక్షలు జరగబోతున్నాయి అంటాడు, అది నిజమే. అంటే 10వ తరగతి పిల్లలు ఇంజనీరింగ్ ఎట్లా రాస్తారు సార్, అది పాసిబుల్ కాదు కదా, 10వ తరగతి అయిపోయాక కదా, మీరు అని అవన్నీ అడగకూడదు, అది నిజమని భావించండి అంటున్నాడు. అది ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, కనుగొన్న విషయాలపై మరియు ప్రకటనలు ఇవ్వబడ్డాయి. సమాచారం సహేతుకరమైన సందేశానికి అతీతమైన నిర్ధారణతో ఏది తార్కికమైనదో నిర్ణయించండి అంటున్నాడు. ఓకే, నాకు నమ్మడానికి నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ వాటికి ఆన్సర్స్ అయితే చేయండి అని చెప్పి చెప్తున్నాడు. సో అది కూడా దాని ఇన్ఫర్మేషన్ అదే, ఏం లేదు. సో వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ నువ్వు అర్థం చేసుకొని కింద ఇచ్చిన వాటిని నువ్వు అర్థం చేసుకొని స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఎవ్రీ మండే ఈజ్ ఏ వర్కింగ్ డే. ఓకే, నెక్స్ట్ టుడే ఈజ్ వర్కింగ్ డే. వాడు ఒక మాట చెప్తున్నాడు, ఏమని? ఎవ్రీ మండే ఈజ్ వర్కింగ్ డే అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం, మనం ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నాం అనుకుందాం. పని చేస్తున్నాం అనుకుంటే ఏమంటున్నాడు, ఎవ్రీ మండే ఈజ్ వర్కింగ్ డే. ప్రతి సోమవారం ఏం డే అంట? వర్కింగ్ డే. అంటే ఏం చెప్తున్నాడు అంటే ప్రతి సోమవారం వర్కింగ్ డే అంటే కొన్ని రోజులు ఏం కాదని చెప్తున్నాడు, వర్కింగ్ డేస్ కాదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మన రూమ్ లో ఒకవేళ మన దగ్గర కొన్ని క్లాసులు ఉన్నాయి అనుకుందాం, ఒక 10 క్లాసులు ఉన్నాయి. మరి 10 క్లాసులు ఉంటే చూడండి, వాళ్ళందరూ జాబ్ చేయడానికి వెళ్తున్నారు. కొంతమంది సోమవారం పనిచేస్తారు, కొంతమంది మంగళవారం పనిచేస్తారు, కొంతమంది బుధవారం పనిచేస్తారు, కొంతమంది గురువారం పని, ఎలా షిఫ్ట్లు వైజ్ గా. అయితే వాడు ఒక విషయం చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఎవ్రీ మండే ఈజ్ వర్కింగ్ డే. అంటే ఏంటిది? ప్రతి సోమవారం వర్కింగ్ డే. అంటే మీ దగ్గర చాలా షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఆదివారం సెలవు, కొంతమందికి మంగళవారం సెలవు, కొంతమందికి బుధవారం సెలవు, కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కో రోజులు సెలవు ఉంటాయి. కానీ ఒక విషయం క్లారిటీ, ఏమని? ఎవ్రీ మండే ఈజ్ వర్కింగ్ డే. మీకు ఏ రోజైనా సెలవు వచ్చే అవకాశం ఉందేమో కానీ మండే మాత్రం ఖచ్చితంగా మీకు సెలవు వచ్చే అవకాశం అయితే లేదు. ఎన్ని షిఫ్ట్లు వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా మండే ఏం చేయాలి? వర్కింగ్ అనేది చేయాలి. ఓకేనా? మిగిలిన డేస్ మీరు కొన్ని లీవ్స్ అనేవి ఉన్నా మండే మాత్రం ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు, టుడే ఈజ్ వర్కింగ్ డే. ఈ రోజు వర్కింగ్ డే. అంటే ఈ రోజు వర్కింగ్ డే అంటే ఈ రోజు సోమవారం అవుతుందా? అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకని? ఎవ్రీ మండే ఈజ్ వర్కింగ్ డే. ఓకేనా? అంటే ప్రతి సోమవారం మనందరం ఎక్కడికి వెళ్తాం? పని చేయడానికి వెళ్తాం. అంతేగాని సోమవారం మాత్రమే వెళ్తామా? సోమవారం మాత్రమే వెళ్ళాం, సోమవారం వెళ్తాం. సో మిగిలిన రోజులు కూడా మనం వెళ్తాం. కొన్ని రోజులు మనం వెళ్లాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకి కొన్ని రోజులు ఏం చేస్తారు? లీవ్స్ అనేది ఇస్తారు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, టుడే వర్కింగ్ డే. ఈ రోజు వర్కింగ్ డే. అంటే ఈ రోజు వర్కింగ్ డే అనగానే వెంటనే మన మైండ్ లో ఏమొచ్చింది? ఈరోజు సోమవారం ఏమనుకుంటాం? ఈరోజు సోమవారం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకని? మనం సోమవారం ఒక్కరోజు మాత్రమే పని చేయం, సోమవారం ఖచ్చితంగా పని చేస్తాం. మిగిలిన రోజులు పని చేసినా చేయకపోయినా, మనకి సెలవులున్నా ఉండకపోయినా, సోమవారం మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? పని చేస్తాం. అంతేగాని టుడే వర్కింగ్ డే, ఈ రోజు వర్కింగ్ డే అనగానే ఈ రోజు సోమవారం ఏమనుకుంటారు? ఈ రోజు సోమవారం కాదు, ప్రతి సోమవారం నువ్వు వర్క్ చేయాలి. ఈ రోజు వర్కింగ్ డే అంటే ఈ రోజు సోమవారం అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కూడా ఖచ్చితంగా అయి ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని వాడి కింద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. టుడే ఈజ్ మండే. ఈ రోజు మండేనా? నువ్వు డిసైడ్ చేస్తావా? డిసైడ్ చేయలేవు. ఏమంటున్నాడు? ఎవ్రీ మండే ఈజ్ వర్కింగ్ డే. సో ప్రతిరోజు ప్రతి సోమవారం ఏదో ఒక వర్క్ ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఏమంటున్నాడు? టుడే వర్కింగ్ డే. ఈ రోజు వర్క్ చేయడానికి వెళ్దాం అన్నాడు. మరి ఈ రోజు వర్క్ చేయడానికి వెళ్దామంటే నువ్వు ఖచ్చితంగా ఈ రోజు సోమవారం అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా మనం ఏం చెప్పలేం, టుడే
మండే. ఈ రోజు ఖచ్చితంగా మండే అని మనం చెప్పలేము. ఓకేనా? ప్రతి మండే అయితే మనం వర్క్ చేయడానికి వెళ్తాం కానీ ఈ రోజు మండేనో కాదో తెలియదు. ఎందుకని? ఈ రోజు వర్క్ చేయాలి అన్నాడు. ప్రతి సోమవారం వెళ్తాం. సో సోమవారం కాకుండా మిగిలిన రోజులు కూడా మనం వర్క్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు సోమవారం అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకే రోజు అయినా ఉండొచ్చు. ఖచ్చితంగా సోమవారం అని చెప్పలేము, అందుకే ఎలిమినేటెడ్. చూడండి, ఓన్లీ మండే ఈజ్ వర్కింగ్ డే. ఓన్లీ మండే ఈజ్ వర్కింగ్ డే అని చెప్పాడు వాడు ఏం చెప్పాడు? ఎవ్రీ మండే ఈజ్ వర్కింగ్ డే. ప్రతి సోమవారం ఒక పని దినం అన్నాడు. అంటే ప్రతి సోమవారం మనం పని చేయాలి అంటున్నాడు. అంతేగాని ఓన్లీ మండే ఈజ్ సోమవారం మాత్రమే అనలేదండి. సో ఇది కూడా ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. సో రెండింటిని మనం ఏమని చెప్పొచ్చు అంటే తప్పుగా భావించవచ్చు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా అదే, ఏం లేదు. ప్రతి సోమవారం పని దినం. ఓకే, నెక్స్ట్ ఈ రోజు పని దినం అన్నాడు. మరి ఈ రోజు సోమవారమా? అస్సలకే కాదు. నెక్స్ట్ సోమవారం మాత్రమే పని దినమా? అసలు ఆ మాటే చెప్పలేదు వాడు. ఏమన్నాడు? ప్రతి సోమవారం పని దినం, మనం ప్రతి సోమవారం పనికైతే వెళ్తాం అన్నాడు. సో రెండు స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి మరి రెండు రాంగ్ అనే ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. 1 ఓన్లీ 2 ఐదర్ 1 ఆర్ 2 కెన్ ఆర్. చూడండి ఏమంటున్నాడు, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? కంక్లూజన్స్ ఆర్ నైదర్ 1 ఆర్ నార్. ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? డి అనగానే మళ్ళీ మీరు ఇక్కడే అనుకోవద్దు, ఇంకా ఇక్కడ ఆప్షన్స్ ఉండాలి, ప్లేస్ లేక మనం ఇవ్వలేదు. ఓకేనా? తర్వాత మళ్ళీ వాడు ఇస్తాడు ఏమని అంటే ఆప్షన్ ఏ, నెక్స్ట్ ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వీటిని పెడతాడు. ఒకవేళ నీ ఆన్సర్ సి కరెక్ట్ అనుకో, ఆప్షన్ సి ఇక్కడ ఇచ్చాను, నెక్స్ట్ బి ఇక్కడ ఇచ్చాను, నెక్స్ట్ తర్వాత డి ఇక్కడ ఇచ్చాను, నెక్స్ట్ ఈ ఇక్కడ ఇచ్చాను అంటాడు. అప్పుడు నీకేంటిది ఆన్సర్ ఏమొచ్చింది? డి కరెక్ట్ అనుకుంటున్నావు. మరి వెంటనే డి దిద్దకూడదు, ఈ డి అనేది ఎక్కడుందో చూడాలి. మరి డి అనేది ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. సో నీ ఆన్సర్ డీనే కరెక్ట్. మరి డి అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని నువ్వు రౌండ్ అప్ అనేది చేయాలి. ఓకేనా? అవి నేను ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదని. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అండి. సో దీన్ని మనం ఏమని చెప్తాము అంటే డెసిషన్ మేకింగ్ గా మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి అంటే వాడు ఒక మ్యాటర్ మొత్తం ఇస్తాడు, ఆ మ్యాటర్ మొత్తం వినాలి. ఆ మ్యాటర్ మొత్తం విన్న తర్వాత వాడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు. మరి ఆ క్వశ్చన్స్ అది కరెక్టా కాదా, మరి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ దీంట్లో ఉందా లేదా అనేది మనం చూసి చెప్పాలండి. అంతకుముందు మనకి కథలు చెప్పేవాళ్ళు కదా. సో కథలు మొత్తం చెప్పేసి దీని సారాంశం ఏంటిది, దీనికి సంబంధించి ఏముంటది, అది ఇది అని చెప్పేసి ఒక లైన్ లో రాయండి, 2 లైన్స్ లో రాయండి అని అడిగేవాళ్ళు చూసారా? సేమ్ అలాంటిదే చిన్నప్పుడు మనం చదివింది. ఓకేనా? మరి దీని ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చదవాలి. ఎందుకు సార్ క్లియర్ గా చదవాలి అంటే 2 క్వశ్చన్లు వచ్చినాయండి. ఒకటే ఇన్ఫర్మేషన్ మీద 2 క్వశ్చన్, ప్రతిసారి 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా సరే చెక్ చేసుకోండి. సో దీని ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్ గా చదివి వినిపిస్తాను, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేద్దాం. ఓకేనా? మరి ఇది తెలుగులో తీసుకున్నాను, దీని పక్కన ఇంగ్లీష్ లో ఉంది, అది కూడా నేను మీకు షో చేస్తాను. అయితే చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఈ ప్రశ్నల్లో దానికి సంబంధించిన ఒక ప్యాసేజ్ మరియు స్టేట్మెంట్ ఇవ్వబడ్డాయి. ఓకే, అంటే ఏమంటున్నాడు? ఈ సమాచారం మొత్తం ఒక ప్యాసేజ్ రూపంలో ఇచ్చాము, ఈ ప్యాసేజ్ చదవాలి, అయిపోయిన తర్వాత ఏం చేశాడు? దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడంట. ఓకే, నెక్స్ట్ ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా చదవండి మరియు దాని ఆధారంగా, శ్లోకం అంటే ఏం లేదండి, ఈ స్టేట్మెంటే. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ని క్లియర్ గా చదవండి, చదివి దాని ఆధారంగా ప్రకటనను సమీక్షించండి. అంటే మేము ఇచ్చిన ప్రకటన కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని మీరే నిర్ణయించండి, మీరే నిర్ణేతలు అని చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? నేషనల్ మానిటరీ ఆథారిటీ ఎన్ఏఓ ప్రకారం. ఓకే, చూడండి అదేంటిది? ఒక సంస్థ. మనం ప్రతి లైను ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలండి. ఓకేనా? ఏదో స్పీడ్ గా చెప్పి ఆన్సర్ టిక్ చేస్తే దానివల్ల యూజ్ ఉండదు. ఓకేనా? నేను టైం వేస్ట్ అయినా సరే మెల్లగా చెప్పేది ఏంటి అంటే చూడండి, మనం ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్ అన్నా నేర్చుకోండి, దాన్ని చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 100 క్వశ్చన్స్ కి మనం సొల్యూషన్ అనేది చేయొచ్చు. అంతేగాని 100 క్వశ్చన్స్ ఎలా పడితే అలా స్పీడ్గా ఎట్లాగో నేర్చుకున్నాం అనుకోండి, ఒక్క క్వశ్చన్ కూడా మనం సమాధానం అస్సలకే చేయలేదు. ఓకేనా? ఒక పని చేసేటప్పుడు అది ఎన్ని విధాలుగా ఉంటది ఏంటిది అని నిదానంగా నీట్ గా నేర్చుకొని అప్పుడు చేయాలి, అప్పుడు మిమ్మల్ని ఎవడో ఆపలేడు. ఓకేనా? మరి చూద్దాం. మరి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఇక్కడ వాడు చెప్తుంది ఏంటిది? ఇది ఒక సంస్థను అర్థం చేసుకోవాలి. ఏమని? నేషనల్ మానిటరీ ఆథారిటీ అనేది ఏంటిది? ఒక సంస్థ. ఏమంటున్నాడు? ఎన్ఏఓ. ఓకేనా? ఎన్ఏఓ ప్రకారం అంటే ఏమంటున్నాడు? ఇది ఒక సంస్థ, ఆ సంస్థ ప్రకారం అంటే ఆ సంస్థ మనకి ఏం చెప్తుంది? ఒక ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం. ఏంటంట ఆ ఇన్ఫర్మేషన్?
పూణే మున్సిపల్ కార్పొరేషన్. మరి పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి ఉంది కదా, ఓకే, దాన్ని ఏమంటారు? పిఎంసి. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర మెట్రో రైల్వే కార్పొరేషన్. ఓకే, మహారాష్ట్ర మెట్రో. ఓకే, నెక్స్ట్ ఆగాఖాన్ ప్యాలెస్. ఓకే, రక్షించడానికి. ఓకే, అంటే ఇప్పుడు ఏదో ప్రమాదంలో ఉంది. ఏమేం ప్రమాదంలో ఉన్నాయి చూడండి. పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, అంటే ఈ సంస్థ చెప్తుంది. ఏమని చెప్తుంది? ఈ సంస్థ ఒక మ్యాటర్ చెప్తుంది. ఏమనంట? పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? మహారాష్ట్ర మెట్రో రైల్వే ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఆగాఖాన్ ప్యాలెస్ రక్షించడానికి. అంటే దీనికి ఏదో ప్రమాదం ఉంది. ఒకటి ఏం చెప్తుంది, ఒక సంస్థ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఒక మూడు ఉన్నాయి. ఈ మూడు దేంట్లో ఉన్నాయి? ప్రమాదంలో ఉన్నాయి. మరి ప్రమాదంలో నేను మీకు ఎట్లా తెలుసా అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? రక్షించడానికి. అంటే అవి ఏదో ప్రమాదంలో ఉన్నాయి. ఓకే ఓకే, అయితే రక్షించడానికి ఏమంటున్నాడు? అహ్మద్ నగర్ రోడ్డును మెట్రో ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్పులను నిర్ణయించింది. ఓకే, అంటే ఏమంటున్నాడు? ఇవి ఏదో రోడ్డుకి అడ్డంగా ఉన్నట్టున్నాయి ఇక్కడ చూడండి. అందుకే ఏమంటున్నాడు అంటే రోడ్లో మెట్రో ప్రాజెక్ట్ అలైన్మెంట్ ను మార్పులు నిర్ణయించారు. సో ఈ కంపెనీ ఒకటి సూచిస్తుంది. ఏమని సూచిస్తుంది అంటే ఈ మూడు ప్రదేశాలను మనం కాపాడాలి అంటే మనం రోడ్డులో కొన్ని మార్పులు చేయాలి అంటున్నాడు. ఆ మార్పులు ఏందో చూడండి. ఏమంటున్నాడు? దీంతో సివిల్ పనులకు ప్రాజెక్ట్ వ్యయం 50 కోట్లకు. ఓకేనా? దేనికంటే ఇది దీంతో అంటే రోడ్డుని వాళ్ళు ఏం చేయాలంటున్నారంటే ఏదో మార్పు చేయాలనుకుంటున్నారు. ఓకే, రోడ్డు మార్పు చేయడం వల్ల దీంతో ఏమన్నాడు? సివిల్ పనులకు ప్రాజెక్టు వ్యయం 50 కోట్లకు. ఓకే, నెక్స్ట్ కారిడార్ పొడవు 900 మీటర్లకు పెరగనుంది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా సంస్థ అంచనా ప్రకారం ఈ మూడు ప్రదేశాలు కాపాడాలి అంటే మనం రోడ్డుని ఏం చేయాలంట? ఒక 900 మీటర్ల వరకు పెరిగించాల్సి ఉంటుంది. మరి అదే విధంగా ఆ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు కాదు, దీంతో అంటే ఏంటిది? ఈ పని చేయడం వల్ల అంటే రోడ్డుని దారి మార్చడం వల్ల దీంతో సివిల్ పనుల యొక్క ప్రాజెక్టు వ్యయం 50 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఓకే, ఈ విషయాన్ని మెట్రో అధికారులు అతుల్ గార్డిన్, ప్రకాష్ వార్నెల్ శుక్రవారం మీడియా ముందు వెల్లడించారు. ఓకే, నెక్స్ట్ ఆగాఖాన్ ప్యాలెస్ సమీపంలో మెట్రో కారిడార్ లో కొన్ని మార్పులు ఉంటాయని. ఓకే, ఈ మార్పుల వల్ల ఈ మార్గం పొడవు ఇప్పుడు 900 మీటర్లకు పెరుగుతుందని మెట్రో అధికారులు ధృవీకరించారు. ఓకే, ప్రణాళికాబద్ధమైన మార్గాన్ని పిఎంసి ఇంకా తుది అనుమతి ఇవ్వలేదు అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అర్థమై ఉండాలి. అయినా అర్థం కాలేదు అంటే వి కాంట్ డూ ఎనీథింగ్. ఏమంటున్నారు? ఒక సంస్థ చెప్తుంది. ఏమని అంటే ఈ మూడు ప్రదేశాలను మేము రక్షించాలి అనుకుంటే ఆ రోడ్డు అంటే వాళ్ళు అది ఏమైంది? మనకి ఒక రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేస్తుంటే ఈ మూడు అడ్డంగా ఉన్నాయి. ఈ మూడు అడ్డంగా ఉండేసరికి వాళ్ళు ఏమంటున్నారు? ఒకవేళ ఈ రోడ్డు వేసే సందర్భంలో ఈ మూడు నష్టపోకూడదు అంటే రైల్వే మెట్రో కానీ లేకపోతే పూణే మున్సిపల్ కార్పొరేషన్ కానీ. మరి అదే విధంగా ఇక్కడ ఇంకోటి మాట్లాడాడు. ఏంటిది ఇంకోటి అంటే ఆగాఖాన్ ప్యాలెస్. ఈ మూడిటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే మేము రోడ్డుని ఏం చేయాల్సి వస్తుంది? ఇంకొంచెం మలుపు తీసుకోవాల్సి వస్తుంది. ఆ మలుపు వల్ల ఏమవుతుంది అంటే దగ్గరగా ఒక 900 మీటర్ల దాని పొడవు పెరగనుంది. మరి ఇలా జరగడం వల్ల ఇలా చేయడం వల్ల సివిల్ పనులకు ప్రాజెక్టు వ్యయం 50 కోట్ల వరకు అవుతుంది. ఓకేనా అని చెప్పేసి వాళ్ళు మీడియా ముందు శుక్రవారం ఎవరైతే అధికారులు ఉన్నారో మీడియా ముందు చెప్పారు. చెప్పిన తర్వాత మరి వాళ్ళు అడుగుతారు కదా రిపోర్టర్స్, మరి మీరు చెప్తున్నారు సార్ ఏమని అంటే మేము ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్డు వేయాలనుకున్నాము, బట్ ఈ మూడు అడ్డం వచ్చినాయి. ఆ మూడు లేపేయాలా లేదా అనేది ఒకసారి మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు మనం తీసేయకూడదు. వాడు ఇక్కడ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి నేను ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. మరి ప్రాజెక్ట్ వేస్తూ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో ఒక అడ్డం వచ్చింది. మరి ఈ అడ్డాన్ని తొలగించాలా లేదా అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ ఏముందంట? మహారాష్ట్ర మెట్రో రైల్వే అడ్డం ఉంది. మరి అదే విధంగా పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉంది. మరి అదే విధంగా ఇంకోటి ఏముందంట అంటే ఆగాఖాన్ ప్యాలెస్ కూడా ఎక్కడుంది? ఇక్కడ అడ్డం ఉంది. మరి ఈ మూడింటిని లేపేయాలా లేకపోతే మేము వెళ్లాల్సిన ప్లేస్ ఇది, మేము ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాం. మరి మాకు ఈ మూడు అడ్డం ఉన్నాయి. మరి ఈ మూడింటిని లేపేసుకొని వెళ్ళాలా లేకపోతే ఇంకేం చేయాలి అనేది వాళ్ళకున్న డౌట్. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు? వీటిని ఒకవేళ రక్షించాలి అని అనుకుంటే అప్పుడు రక్షించాలనుకుంటే రోడ్డు ఏం చేయాలి? ఇలా వేసుకుంటా వెళ్ళాలి.
మరి ఎప్పుడైతే ఇలా రోడ్డు వేసుకుంటా వెళ్ళామో మరి సివిల్ పనులకే ఏమన్నాడు, సివిల్ పనులు ఓకేనా, జస్ట్ సివిల్ పనులు చేయడానికి మాకు ఎంత ఖర్చు అవుతుంది, 50 కోట్లు అవుతుంది. అదే ఇటువైపు వెళ్ళి ఉంటే మాకు ఆ 50 కోట్లు ఖర్చు అయ్యేది కాదు ఓకేనా. బట్ అది సివిల్ పనుల కోసమే 50 కోట్లు ఖర్చు అవుతుంది. మరి అదే విధంగా రోడ్డు యొక్క పొడవు రోడ్డు యొక్క పొడవు ఎంతగా మారబోతుందంట, 900 మీటర్ల వరకు పెరగనుంది. ఎందుకు సార్ అంటే అంతకుముందు ఇలా వెళ్ళే వాళ్ళం, బట్ ఈసారి ఇలా వెళ్ళాల్సి వస్తుంది. అంటే రోడ్డు మార్చుకొని వెళ్తున్నాం కాబట్టి దగ్గరగా 900 మీటర్ల పొడవు పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి చెప్పారు. దీని గురించి వీళ్ళు ఏం చేశారు, మీడియా ముందుకు వచ్చే అధికారులు ఇలా చెప్పారు, ఇలా ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, మరి మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా చేస్తే ఈ విధంగా జరుగుతాయని చెప్పేశారు. మరి చెప్పిన వెంటనే వాళ్ళకి ఇది వచ్చిందా లేదా అనేది చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మరి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఒక విషయం చెప్పాడు. ఏమని చెప్పాడు ఒకసారి చూడండి. ఏంటంట, ప్రణాళికాబద్ధమైన మార్గాన్ని పిఎంసి ఇంకా తుది అనుమతి తెలపని. అంటే ఏంటిది, మేమైతే చెప్పాము ఇలా అడ్డం ఉంది, మరి ఏం చేద్దామని, మరి వాళ్ళైతే ఇంకా ఏం చేయలేదు, తుది అనుమతి తెలపలేదు. వాళ్ళు ఏం చేయాలి ఆలోచించాలి. ఇప్పుడు అధికారులు ఏం చెప్తారు, ఇలా ఉంది సార్, ఇలా ఉంది సార్, మరి అది అడ్డం ఉంది, మరి మమ్మల్ని లేపేయమంటారా ఉంచమంటారా అని అడుగుతారు. సో ఆ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి మరి అది లేపేయొచ్చా లేపేయకూడదా, సో దాన్ని తీసేయడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది అన్నప్పుడు అవి ఏవైనా సరే తీసి పక్కన పెట్టేసి రోడ్డు వేస్తారు. లేదు అవి తీసేయకూడదు, అవి పూర్వ చరిత్ర ఉన్నవి, వాటికి చాలా ప్రాచీనమైన చాలా ఏవేవో ఉన్నాయి, వాటి జోలికి వెళ్తే చాలా మత కొల్లాలు అవుతాయి, ఇదవుతాయి అదవుతాయి అని చెప్పేసి ఏమన్నా వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, టైం వేస్ట్ అయినా పర్లేదు, అభివృద్ధి కొంచెం తక్కువైనా పర్లేదు, ఇంకొక మార్గాన్ని వేయండి, దీనివల్ల మనకి ఇంత పెద్ద నష్టం జరగకూడదు అని గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా తుది నిర్ణయం చెప్పలేదు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అక్కడ ఉన్న వాటిని పడగొట్టి మనం రోడ్డు వేయాలా, లేకపోతే పడగొట్టకుండా పక్క నుంచి పంపించాలా అని చెప్పేసి ఇంకా వాళ్ళు తుది నిర్ణయం తెలపలేదు. వాళ్ళు నిర్ణయం తెలిపిన తర్వాత మేము ఖచ్చితంగా ఆ రోడ్ని ఇలా వేయాలని డిసైడ్ చేసుకుంటామని అధికారులు మనతో చెప్పారు. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైపోయింది మనకి. చూడండి ఏమంటున్నాడు, మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు 50 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇది చూసిన వెంటనే అందరు ఇక్కడ 50 కోట్లు ఉంది, ఇక్కడ 50 కోట్లు ఉంది, వెంటనే ఏం చేస్తారు, అవును కదా ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది అని చెప్పి పైన చదివినట్టు టిక్ చేసిపోతాడు. బట్ నువ్వు అసలు అక్కడ ఉన్నది ఏంటి క్లియర్ గా చదువు. చూడు ఏమంటున్నాడు, ఇలా జరగడం వల్ల రక్షించడానికి ఓకేనా, ఏమంటున్నాడు, దీంతో సివిల్ పనులకు ప్రాజెక్టు వ్యయం 50 కోట్లు. దీంతో అంటే ఏంటిది, ఈ పని చేయడం వల్ల అంటే రోడ్డు మార్గాన్ని మార్చడం వల్ల, దీంతో అంటే అదే కదా. సో దాని వల్ల సివిల్ పనులకి ప్రాజెక్టు వ్యయమే 50 కోట్లు, జస్ట్ సివిల్ పనులు, అంతేగాని ప్రాజెక్ట్ మొత్తానికి కాదు. వీడియో ఏమంటున్నాడు చూడండి, మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు 50 కోట్లు అవుతుంది అంటున్నాడు. 2 ఎకరాల పొలం కూడా రావట్లేదు ఇప్పుడు, అవునా కదా 50 కోట్లకి. మరి 50 కోట్లతో మనం అక్కడ ఇది ఏంటిది మన మెట్రో ప్రాజెక్ట్ నిర్మించగలమా, అవునా కదా. ఒక రైలు కొందామన్నా కానీ 50 కోట్లు సరిపోయేలాగా లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచిస్తే. మరి 50 కోట్లతో మనం ఆ మెట్రో స్టేషన్ మొత్తం నిర్మించగలమా, అస్సలకి నిర్మించలేము. వాడు ఏం చెప్తున్నాడు చూడండి, సివిల్ పనులకే ఓకేనా మేము పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం, బట్ దీంతో అంటే ఈ సమస్య వల్ల, ఇవి అడ్డు రావడం వల్ల, ఈ సమస్య వల్ల మాకు సివిల్ పనులకే 50 కోట్లు అవుతుంది అన్నాడు. సివిల్ పనులకే 50 కోట్లు అవుతున్నాయి అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. బట్ వీడేమంటున్నాడు, ఈ ప్రాజెక్ట్కి అయ్యేది 50 కోట్లు అంటాడు. మరి వీడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటండి, తప్పు. సో దీన్ని తప్పు అని మనం ఎక్కడుందో చూసి తీసుకోవాలి. చూడండి, ఈ ప్రకటన ఖచ్చితంగా నిజమా, అస్సలకే కాదు. నెక్స్ట్ తర్వాత ఈ ప్రకటన బహుశా నిజం కావచ్చు, ఊహ. మరి అక్కడ ఖచ్చితంగా మనకు అర్థమైపోతా ఉంది. మరి బహుశా నిజం కావచ్చు అని మనం ఎట్లా అంటామండి, అస్సలకే అనడానికి అవకాశం లేదు. నెక్స్ట్ తర్వాత చూడండి, స్టేట్మెంట్ ని చెప్పలేమంటున్నాడు. ఎందుకు చెప్పలేము, ఖచ్చితంగా చెప్పగలం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నా దగ్గర క్లియర్ గా ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పగలం. సో ఏమని ఉంటుంది, ప్రకటన ఖచ్చితంగా తప్పు, అవును ఇది మాత్రమే రైట్. సో అందుకే దీన్ని ఆన్సర్ గా తీసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. చూడండి, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, కావాలంటే ఒకసారి చూసుకోండి ఓకేనా, సేమ్ ఉంటుంది, నో చేంజ్. నెక్స్ట్ ఇది చూద్దామండి. తర్వాత వచ్చిన క్వశ్చన్, మరి దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు, ఎందుకని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది ఇన్ఫర్మేషనే కదా. సో క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ చేసేద్దాం ఓకేనా. మరి చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు ఒకసారి మాట్లాడదాం. ఏమంటున్నాడు ఏంటంట, మహారాష్ట్ర మెట్రో సూచించిన అలైన్మెంట్ మార్పులకు పూణే మున్సిపల్ కార్పొరేషన్
పిఎంసి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిందా? అస్సలకే తెలపలేదు కదండి. ఇక్కడే ఉంది కదా చూడండి. మరి ఎక్కడుంది? ఇది చూడండి, ఇది చూడండి. ప్రణాళికాబద్ధమైన మార్గానికి, ప్రణాళికాబద్ధం అంటే మేము ఏ మార్గంలో వెళ్ళాలి, మరి అది పడగొట్టాలా పడగొట్టకూడదా అని ప్రణాళికాబద్ధమైన మార్గానికి పిఎంసి ఇంకా ఆమోదం లేదా అనుమతి ఇవ్వలేదు. మరి ఎవరు అనుమతి ఇవ్వలేదంట? పిఎంసి ఇవ్వలేదు. మరి వీడేమని చెప్తున్నాడు అంటే పిఎంసి ఆమోదం తెలిపింది అంటున్నాడు. మరి ఆమోదం తెలిపిందా? తెలపలేదు కదా. ఇంకా ఏమంటున్నాడు? మాకు అనుమతి ఇవ్వలేదు అంటే మేమేం చేయాలి అనేది అనుమతి ఇవ్వలేదు. మరి అనుమతి ఇక్కడ ఏమంటున్నాడు? అనుమతి ఇచ్చేసింది అంటున్నాడు. అసలు తన నిర్ణయాన్ని ఇంకా మనకి తెలపలేదు. అవునా కాదా? అంటే వీడు చెప్తున్న స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్. ఆమోదం తెలిపింది అంటున్నాడు. ఆమోదం తెలిపిందా? ఇంకా తన నిర్ణయాన్ని మనకు చెప్పలేదు. ఓకేనా? చూడండి మరి ఏమని చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా ఆప్షన్ డి ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది అది ఆమోదాన్ని తెలపలేదు, వీడేమో తెలిపింది అని చెప్తున్నాడు. సో వీడు చెప్తుంది అబద్ధం. అందుకే దాన్ని అబద్ధంగా మనం ట్రీట్ చేసేసి రాంగ్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కావాలంటే ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ అండి. బ్లడ్ రిలేషన్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయంటే 3 క్వశ్చన్లు వచ్చింది. మరి ఈ 3 క్వశ్చన్స్ కూడా ఎటు నుంచి వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. చూడండి, ఈ 3 క్వశ్చన్స్ 3 టైప్స్ లో వస్తున్నాయి. ఏంటి సార్ అంటే, ఒకటి ఏంటి అంటే వేరే వ్యక్తిని చూపించి మాట్లాడుతూ ఉంటారు కదా, ఒక ఫోటోలో పర్సన్ లేకపోతే ఒక గోడ మీద ఉన్న పర్సన్ లేకపోతే ఎదురుగా ఉన్న పర్సన్ చూపిస్తూ అతను మా తల్లి గారి భర్త యొక్క తండ్రికి సోదరి భర్త సంథింగ్ చెప్తూ ఉంటాడు కదా. సో అలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఏ యొక్క తండ్రి బి, బి యొక్క తల్లి ఎఫ్, ఎఫ్ యొక్క తాత ఎం, ఎం యొక్క నాయనమ్మ హెచ్ అని ఉంటది కదా, అదొక మోడల్ వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే కోడింగ్ మోడల్. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ కామా బి యొక్క కొడుకు లేదా తండ్రి, ఓకేనా, మనవడు అని చెప్పి ఇస్తూ ఉంటాడు కదా. అలా 3 మోడల్స్ నుంచి 3 ఒక్కొక్క క్వశ్చన్ వస్తూ ఉంది. ఖచ్చితంగా అన్ని చోట్ల వస్తూ ఉంది. అంటే బ్లడ్ రిలేషన్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దీన్ని అసలు చదవాల్సిన అవసరమే లేదు. ఓకేనా? దీన్ని డయాగ్రామ్ గీయాలా అవన్నీ ఏమొద్దు, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు. రన్నింగ్ టు ఏ గర్ల్, a woman says, okay, she is the daughter of my son-in-law's wife's brother. Okay, so how is the woman related to that girl? Okay, చూద్దాం. ఒక అమ్మాయిని చూపెడుతూ, ఒక అమ్మాయి ఉందండి, ఒక అమ్మాయి చిన్నపిల్ల. రన్నింగ్ ఏ గర్ల్, ఒక అమ్మాయి పరిగెడతా ఉంటే అమ్మాయిని చూపెడితే ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ఉమెన్. అంటే ఎవరిద్దరు లేడీసే, ఇద్దరు ఆడవాళ్లే. సో ఒక చిన్నపిల్ల అక్కడ పరిగెడతా ఉంది. ఆ చిన్నపిల్లని చూసి ఒక లేడీ మాట్లాడుతూ ఉంది. ఫర్ సపోజ్ నేనే లేడీని అనుకుందాం. మీరు లేడీనా సార్ అని కొంతసేపు అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక లేడీని అనుకుందాం. నేను మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నాను చూడండి. అమ్మాయిని చూపిస్తూ, అమ్మాయి ఎవరో తెలుసా అంటున్నా. మీరు తెలియదు అన్నారు. వెంటనే ఏమంటున్నాను? ఆమె నా అల్లుడి. అంటే నేను ఒక లేడీని, మరి నాకు అల్లుడు రావాలి. నాకు అల్లుడు రావాలంటే ఫస్ట్ నాకేం కావాలి? పెళ్ళై ఉండాలి. అంటే ఒక మగ వ్యక్తితో నాకు పెళ్ళై ఉండాలి. పెళ్ళైన తర్వాత ఎవరు ఉండాలి? ఒక కూతురు ఉండాలి. ఆ కూతుర్ని ఏం చేయాలి? ఒక ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు అతనే నాకేమవుతాడు? అల్లుడు. ఓకే, అతను నా అల్లుడు. ఓకే, నా అల్లుడి భార్య. నా అల్లుడి భార్య అంటే ఎవరు? నా కూతురే కదా. నా కూతురే కదా ఇచ్చేసింది. ఓకే, నా కూతురు. ఓకే, కూతురి సోదరుడు. ఓకేనా? భార్య అంటే నా కూతురు కదా, నా కూతురి సోదరుడు. మరి నా కూతురి సోదరుడు ఎవడు? నా కొడుకు. ఓకే, నా కొడుకు తర్వాత నా కొడుకు కదా, నా కొడుకు ఎవరంట? కూతురు. ఓకేనా? సోదరుడి కూతురు అంటే నా కొడుకు కూతురు. మరి నా కొడుకు కూతురు నాకేమైద్ది? అమ్మమ్మ అయింది. నేను ఆమెకేమవుతాను? ఆ నాయనమ్మ అవుతాను. సో అది నాకేమైద్ది? మనవరాలు అయింది. ఓకేనా? సో వెంటనే చూసిన వెంటనే ఏం చెప్పొచ్చు అంటే నానమ్మ అవుతాను నేను అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఆమె ఏమైద్ది? ఆ చిన్నపిల్ల నాకేమైద్ది అంటే మనవరాలు అవుతుంది అని చెప్పొచ్చు. లేదు సార్ మాకు ఖచ్చితంగా డైగ్రామే కావాలి, మీరు డైగ్రామ్ లేకపోతే చేయలేను సార్ అంటే ఖచ్చితంగా డైగ్రామ్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? ఒక లేడీ, ఒక ఉమెన్. సో ఇక్కడ రాద్దాం ఉమెన్. ఉమెన్ సేస్, ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఉమెన్, ఒక ఉమెన్. మరి ఉమెన్ ఏమంటుంది? నా అల్లుడి. ఫస్ట్ ఈ ఉమెన్ కి అల్లుడు రావాలి. ఉమెన్ అంటే లేడీ కదా, ఈమె లేడీ. మరి ఈమెకి అల్లుడు రావాలంటే ఫస్ట్ ఈమెకి ఎవరు ఉండాలి? కూతురు ఉండాలి. సో ఇక్కడ రాస్తున్నా ఉమెన్ కి డాటర్. సో లేడీ కాబట్టి ఉమెన్ డాటర్. మరి ఉమెన్ డాటర్ కి ఏమై ఉండాలి? పెళ్ళై ఉండాలి. మరి ఉమెన్ డాటర్ కి ఎప్పుడైతే పెళ్ళై ఉంటుందో అతను ఏమవుతాడు ఉమెన్ కి అంటే
సన్ ఇన్ లా, సన్ ఇన్ లా. ఓకే, ఇతనే ఆ సన్ ఇన్ లా. ఓకేనా, చూడండి ఏమంటున్నాడు, ఇది నేను ఉమెన్, ఉమెన్ కి అల్లుడు. ఓకే, నా అల్లుడి భార్య, అల్లుడి భార్య అంటే ఈమె కూతురు. ఓకే, తర్వాత ఏమన్నాడు, భార్య సోదరుడు, సోదరుడు అంటే ఈ ఉమెన్ కి ఎవరున్నారు, ఒక బ్రదర్ ఉన్నాడు. మరి ఆ బ్రదర్ ఏమవుతాడు అంటే ఉమెన్ కి ఏమవుతాడు, సన్ అవుతాడు. ఓకే, సన్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు చూడండి, సోదరుడి కూతురు అంటే ఆ సోదరుడికి ఎవరు ఉండాలి, ఒక కూతురు. మరి ఆ కూతురు ఏమవుతుంది అంటే ఉమెన్ కి గ్రాండ్ డాటర్, గ్రాండ్ డాటర్. ఇది మ్యాటర్, ఇది చార్ట్. ఎవరికన్నా కావాలి అంటే ఒక ఉమెన్ మాట్లాడుతూ ఉంది ఏమని అంటే, నాకు ఇద్దరు పిల్లలు, ఒక ఆయనేమో మగ వ్యక్తి, ఇంకొక అమ్మాయి, అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఈ అబ్బాయికి కూడా పెళ్లి చేశాను, వాళ్ళు ఎవరో తెలియదు, బట్ అతనికి ఒక కూతురు ఉంది, ఆమె ఇది అని. ఓకేనా, వాడు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఏమంటున్నాడు, ఇలా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఏమని, నాకు ఎవరున్నారు, అల్లుడు, అల్లుడు కావాలంటే ఫస్ట్ కూతురు ఉండాలి, కూతురికి భర్త ఉండాలి. ఓకే, అల్లుడు, అల్లుడి భార్య, అల్లుడు భార్య అంటే ఈమె కూతురు. ఓకే, ఆ భార్యకి సోదరుడు, సో సోదరుడు అంటే వీడు, ఆ సోదరుడికి కూతురు, ఆ కూతురే ఎవరు అంటే ఈ గ్రౌండ్ లో పరిగెడుతున్న చిన్నపిల్ల అంటున్నాడు. సో ఇప్పుడు ఈ చిన్నపిల్ల ఈమెని ఏమని పిలవాలి చూడండి, ఇప్పుడు ఈ చిన్నపిల్ల వీడిని ఏమని పిలుస్తుంది, నాన్న అని పిలుస్తుంది. మరి ఒకవేళ ఈ చిన్నపిల్ల ఈమెని పిలవాలి అంటే ఏమని పిలుస్తుంది, అన్న యొక్క, అదే ఇతను వీళ్ళ నాన్న యొక్క సోదరి కాబట్టి అత్త అని పిలవాలి. ఒకవేళ ఈయన్ని పిలవాలంటే మామయ్య అని పిలవాలి. వాళ్ళ గురించి వదిలేసేయండి. సో ఈమె ఇతను ఏమని పిలుస్తుంది, తండ్రి అని పిలుస్తుంది. మరి తండ్రికి ఎవరు, ఈమె తల్లి, తండ్రికి తల్లి కాబట్టి ఏమని పిలవాలి, నాన్న వాళ్ళ అమ్మ కాబట్టి నాయనమ్మ అని పిలవాలి. మరి ఎక్కడుంది సార్ నాయనమ్మ అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా ఉందో. మనం మైండ్ తోనే ఎజంప్షన్ చేయాలి, ఈ డయాగ్రామ్స్ వేయొద్దు, టైం వేస్ట్ ఈ డయాగ్రామ్స్. ఓకేనా, కొంచెం డిఫికల్ట్ గా ఉన్నప్పుడు డయాగ్రామ్ యూస్ చేయండి, కానీ ఇలాంటి చిన్న వాటికి యూస్ చేయొద్దండి, టైం వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఈ క్వశ్చన్ చూద్దాం, ఇది చదివేటప్పుడు కొంచెం డిఫికల్ట్ అనిపించింది, కానీ మీరు ఆలోచించి ఆన్సర్ చేస్తే అసలు చూసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. చూడండి ఏమంటున్నాడు అంటే, కీర్తిస్ గ్రాండ్ మదర్, ఓకే, ద మదర్ ఆఫ్ వివేక్స్ మదర్, ఓకే, ఈజ్ ద మదర్ ఆఫ్ మనీషా. ఓకే, వేణు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కీర్తి. ఓకే, హౌ ఈస్ మదర్ కీర్తి రిలేట్ టు ది మనీష్. ఓకే, ఇక్కడ మనీష్ కాదండి, ఇక్కడ ఏం పడాలి అంటే వివేక్ ఇది. ఓకేనా, వివేక్, ఇక్కడ మిస్టేక్ పడింది, తెలుగులో కరెక్ట్ కనపడింది. చూడండి, వివేక్ తల్లికి తల్లి అయిన కీర్తి నానమ్మ. ఓకే, మనీష్ తల్లికి కీర్తి తండ్రి వేణు. ఓకే, కీర్తి తల్లికి వివేక్ సంబంధం ఏమిటి. మరి ఒక్కొక్కటి మనం సాల్వ్ చేసుకుంటే అలా. చూడండి, వివేక్ తల్లికి తల్లి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎవరు కావాలి, నాకు వివేక్ కావాలి. వీడు వివేక్, వివేక్ అంటే అబ్బాయి కదా, అందుకని బాక్స్. వివేక్ తల్లికి తల్లి, సో వివేక్ కి ఒక మదర్ ఉన్నారు, సో వివేక్ మదర్ కాబట్టి వివేక్ మదర్. ఓకే, ఆ తల్లికి తల్లి, వీడేం వివేక్, వివేక్ తల్లి, తల్లికి తల్లి ఇంకొక తల్లి కాబట్టి అప్పుడు వివేక్ ఏమేమో తల్లి. మరి వివేక్ తల్లికి తల్లి అంటే వివేక్ ఏమవుతుంది అంటే గ్రాండ్ మదర్, సో అందుకే గ్రాండ్ మదర్ అని రాసేసాను. ఈమె కూడా లేడీ కాబట్టి రౌండ్. ఓకే, ఎనఫ్. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాడు, ఇక్కడ వరకు అయిపోయింది. అయితే ఆ తల్లి అయిన కీర్తి నానమ్మ, మరి ఆమె ఎవరంట, వివేక్ తల్లికి తల్లి ఎవరో కాదు, కీర్తి నానమ్మ. మరి కీర్తికి నానమ్మ ఉండాలి. మరి ఈమె కీర్తికి నానమ్మ అవ్వాలి అంటే వివేక్ తల్లికి ఎవరు ఉండాలి అంటే ఎవరుండాలి, ఖచ్చితంగా ఒక పురుషుడు ఉండాలి, ఒక పురుషుడు ఉండాలి, అంతే కదా. చూడండి, ఎందుకు అంటే ఈమె వివేక్ వాళ్ళ అమ్మమ్మ, ఇటు నుంచి చూస్తే. ఓకేనా, వివేక్ కి ఇప్పుడు ఈమెకి ఎవరు ఉండాలి, ఇద్దరు పిల్లలు ఉండాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఈమె ఎవరు అంటే కీర్తి. ఇప్పుడు చూడండి మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఈమె కీర్తి, కీర్తికి ఎవరున్నారు, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్నకి ఎవరున్నారు, అమ్మ, సో వీళ్ళిద్దరికి అమ్మే కదా. సో వివేకానంద అని పిలుస్తాడు అంటే అమ్మ వాళ్ళ అమ్మ కాబట్టి అమ్మమ్మ అని పిలుస్తాడు. మరి కీర్తి ఏం పిలుస్తుంది అంటే నాన్న వాళ్ళ అమ్మ కాబట్టి నాయనమ్మ అని పిలవాలి. సో అదే వాడు చెప్తుంది, వివేక్ తల్లికి తల్లి, వివేక్ తల్లికి తల్లి అయిన ఈ లేడీ. నెక్స్ట్ అదే విధంగా కీర్తికి ఏమవుతుంది, నానమ్మ అవుతుంది. అంటే ఈమె ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఒక లేడీ ఉన్నారు, ఆ లేడీకి ఎంతమంది పిల్లలు, ఇద్దరు పిల్లలు. ఓకేనా, మగవాడికి పుట్టిన పిల్ల పేరేమో కీర్తి, ఆడపిల్లకు పుట్టిన కొడుకు పేరేమో వివేక్ అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ. తర్వాత ఏమంటున్నాడు చూడండి,
నానమ్మ, మనీష్కు మనీష్కు తల్లి. సో ఇవెవరు అంటే మనీషాకి తల్లి అంట. సో మనీషా అంటే ఎక్కడ రాద్దాం, ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ మనీషా ఉన్నారు, ఆ మనీషాకి కూడా ఏమవుతుంది, తల్లి. సో ఇక్కడ వరకు క్లారిటీ. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, అయితే ఏమంటున్నాడు, కీర్తి తండ్రి వేణు. మరి కీర్తి తండ్రి మనం ఏమనుకున్నాం, ఒక బాక్స్ అనుకున్నాం కదా, వాడి పేరు ఏమి కాదు అంటే వేణు అంట, విఎన్ అని రాద్దాం. ఓకేనా, వేణు. నెక్స్ట్ తర్వాత చూడండి ఏమంటున్నాడు, కీర్తి తల్లికి వివేక్ సంబంధం ఏంటి. కీర్తి తల్లి, సో ఈమె కీర్తి వాళ్ళ నాన్న, మరి కీర్తికి ఎవరు ఉండాలి, వాళ్ళ అమ్మ ఉండాలి. సో ఈమెను ఏమందాము అంటే కీర్తి మదర్. మరి కీర్తి మదర్ కి మరి వివేక్ కి మధ్య రిలేషన్ ఏంటి అనేది క్వశ్చన్. చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ గీసిన తర్వాతే నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పగలుగుతావు. ఓకేనా, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డయాగ్రామ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ వివేక్ కి మరి అదే విధంగా కీర్తి వాళ్ళ అమ్మకి మధ్య రిలేషన్. మరి ఇప్పుడు ఈ వివేక్ ఈమెను ఏమని పిలుస్తాడు, అమ్మ అని పిలుస్తాడు. మరి ఇతను ఎవరు, అమ్మ వాళ్ళ తమ్ముడు. అమ్మ వాళ్ళ తమ్ముడు లేదా అన్నను కాబట్టి ఏమని పిలుస్తాడు, మామయ్య అని పిలుస్తాడు. అంతే కదా, మామయ్య అని పిలుస్తాడు. మామయ్య ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మామయ్య పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏమని పిలవాలి, అత్తయ్య అని పిలవాలి. అంతే కదా, అత్తయ్య అంటే ఏమని పిలుస్తాం, ఆంటీ. అమ్మమ్మ అని పిలుస్తాడా, పిలవడు. తల్లి అని పిలుస్తాడా, పిలవడు. సోదరి అని పిలుస్తాడా, పిలవడు. ఏమని పిలవాలి, ఖచ్చితంగా అత్తయ్య లేదా ఆంటీ అని పిలవాలి. సో ఇక్కడ ఆంటీనే ఉంది, మరి ఇక్కడ కూడా ఏముంది, ఆంటీనే ఉంది. సో ఖచ్చితంగా ఏమవుతుంది అంటే వివేక్ కి ఆమె ఏమవుతుంది, ఖచ్చితంగా ఏమవుతుంది, ఆంటీనే అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, చాలా చాలా చిన్న ఇన్ఫర్మేషన్. ఒక లేడీ ఉంది, లేడీకి మొత్తం 2 పిల్లలు లేదా 3 పిల్లలు. ఈ 3 పిల్లల్లో లేడీకి పుట్టినవాడు, లేడీకి పెళ్లి చేస్తే పుట్టినవాడేమో వివేక్. మరి మగ పిల్లవాడికి పెళ్లి చేస్తే పుట్టిన అమ్మాయి ఏమో కీర్తి. ఓకేనా, సో ఈ అమ్మాయికి పుట్టిన ఈ అబ్బాయి వీళ్ళ మామయ్య పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏమని పిలవాలి అనేది క్వశ్చన్. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా, కన్ఫ్యూజ్ అయితే అస్సలకే కావద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఈ క్వశ్చన్ అయితే చాలా ఈజీ క్వశ్చన్, బట్ ఎవరికైతే ఈ కోడింగ్స్ మీద ఐడియా ఉండదో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ కోడింగ్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు అసలు సెకండ్స్ లో చేసేసే క్వశ్చన్ ఇది. మరి ఇక్కడ చూద్దాం, చూడండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఓకే ఒకసారి అయితే చూద్దాం, చూడండి. చూడండి, ఈ క్రింది సమాచారం చదివి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటాడు. మరి ఏంటంట, A@B అంటే ఏ కామా బి యొక్క భర్త, కామా A@B మీన్స్ ఏ కామా బిస్ హస్బెండ్. అంటే ఏమంటున్నాడు అంటే ఎవరి మధ్యలో ఉంటుందో వాళ్ళ మధ్య రిలేషన్ ని ఇక్కడ చూపెడుతుంది. A@B అంటే ఏ కామా బి యొక్క భర్త. అంటే ఏమంటున్నాడు, ఏ అనే వాళ్ళు బికి ఏమవుతారంట, భర్త అవుతారు. మరి ఎలా డిసైడ్ చేశారు సార్ అంటే మరి ఎవరి మధ్యలో ఉందో వాళ్ళు ఏమవుతారు అంటే భర్త అవుతారు. ఓకేనా, ఏ కామా బి యొక్క భర్త. ఏ అంటే ఎవరు, ఫస్ట్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి ఏమవుతారంట, భర్త అవుతారు. ఒకవేళ ఇక్కడ ఏ లేకుండా పి అండ్ క్యూ ఉంది, ఓకేనా, @P అండ్ క్యూ ఉంది అనుకోండి, అప్పుడు ఏమంటున్నాడు అంటే అంటే ఏంటిది, ఏ కామా బి యొక్క భర్త. సార్ అక్కడ ఏ కామా బి అన్నాడు, ఇక్కడ పి కామా క్యూ ఉంటే ఎలా సార్ అంటే వాడు చెప్తుంది గురించే. ఓకేనా, ఆ మధ్యలో ఏబిసిడీలన్నీ మారిపోతా ఉంటాయి, వాటి గురించి మనకి అనవసరం. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు, P@Q అంటే ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి ఏమవుతారు, భర్త అవుతారు అంటున్నాడు. అంతేగాని ఏబీల మధ్య ఉండాలి అని అయితే అస్సలకే లేదు. ఓకేనా, ఆ కోడ్కి అంటే ఈ మధ్యలో ఉన్న వీటికి నేను కోడ్ అనేది చెప్తున్నాను అంటున్నాడు. ఓకేనా, వాటిని బేస్ చేసుకొని చూద్దాం. చూడండి, ఇక్కడ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, A@B మీన్స్ ఏ కామా బిస్ హస్బెండ్. ఓకే, A#B మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. ఓకే, $B మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ A%B మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇన్ దిస్ క్వశ్చన్ X%Y@Z%W. Okay, how is the relation to the father of X related to W? ఓకేనా, తెలుగులో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, A@B అంటే ఏ కామా బి యొక్క భర్త, A#B అంటే ఏ కామా బి యొక్క భార్య, $B అంటే ఏ కామా బి యొక్క కుమారుడు, A%B అంటే ఏ కామా బి యొక్క కుమార్తె. ఓకే, X%Y@Z%W అనే సమీకరణంలో X యొక్క తండ్రితో సంబంధం W కి ఎలా కలిగి ఉంటుంది.
మరి ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ఏం సార్ ఏబిసిడీలు ఇచ్చాడు, మరి ఇక్కడేం సార్ XYZలు ఇచ్చాడు అని. నువ్వు చూడాల్సింది ఏంటి అంటే ఈ కోడ్ అండి మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఇవి కాదు, ఏ ఉంటుందా, బి ఉంటుందా, ఎక్స్ ఉంటుందా, ఓకేనా, ఏ లెటర్స్ తో మనకు సంబంధం లేదు, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ అనేది ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమంటున్నాడు, A@B అంటే ఎవరిద్దరి మధ్యన ని కనపడితే ఏమంటున్నాడు, మీన్స్ ఏ కామా బీస్ హస్బెండ్. ఏ కామా అంటే ఏ అనే వ్యక్తి ఎవరికి హస్బెండ్, బికి హస్బెండ్. ఎప్పుడైతే కనపడిద్దో, కనపడినప్పుడు ఏమంటున్నాడు, ఏ కామా బీస్ హస్బెండ్. ఏ అంటే ఎవరు, ఫస్ట్ పర్సన్. ఆ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ A#B అంటే ఎప్పుడన్నా నీకు హ్యాష్ కనపడితే ఇద్దరి మధ్య, A#B మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. ఓకేనా, అంటే ఏ ఈజ్ ద అంటే ఏ అనే పర్సన్ బికి ఏమవుతారు, వైఫ్ అవుతారు. అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి ఏమవుతారు, వైఫ్ అవుతారు. నెక్స్ట్ $B ఎప్పుడైనా నీకు డాలర్ కనపడితే ఇద్దరి మధ్య ఏమంటున్నాడు, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే ఏ అనే ఫస్ట్ పర్సన్ బికి ఏమవుతాడు, సన్ అవుతాడు అని మీనింగ్. ఓకే. నెక్స్ట్ A%B మరి A%B మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. మరి ఏ అనేవాడు ఏమవుతాడంట, డాటర్ అవుతాడంట ఎవరికి, బి. ఎప్పుడు, వాళ్ళ మధ్య పర్సంటేజ్ కనపడితే. అంతేగాని అక్కడ ఎక్స్ ఉండాలి వై ఉండాలి అని ఏమీ లేదు. మరి ఇక్కడ చూద్దాం, మరి ఇక్కడ ఏముంది, ఫస్ట్ X% వై. ఓకేనా, X%. మరి పర్సంటేజ్ అంటే ఏందో మనం చూద్దాం. మరి చూడండి, పర్సంటేజ్ అంటే ఏంటిది, మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. మరి ఇక్కడ ఏబీలు ఉన్నాయి కదా సార్, ఇక్కడ ఏంటి అంటే అక్కడ XYలు అజంప్షన్ చేసుకో. చూడండి, ఇక్కడ A% బి ఉన్నప్పుడు ఏమంటున్నాడు, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. మరి ఒకవేళ X% వై ఉంది అనుకోండి, ఇక్కడ XY అనుకుందాం, అజంప్షన్ చేసుకుందాం మైండ్ లో, ఇక్కడ X% వై. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ ప్లేస్ లో ఏం రాయాలి, ఎక్స్ ఈజ్ ద డాటర్ ఆఫ్ వై. ఓకేనా, అది నీ మైండ్ లో అజంప్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ రాద్దాం, మరి ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ద డాటర్ ఆఫ్ వై. సో ఎక్స్ అనే పర్సన్ ఏమవుతాడంట, డాటర్ ఎవరికి, బికి. ఓకేనా, దీని పరంగా అయితే బికి, దీని పరంగా అయితే వైకి. మరి ఎక్స్ అనే పర్సన్ డాటర్, డాటర్ అంటే కుమార్తె, లేడీ, సో అందుకే రౌండ్ చేశాను. ఓకేనా, ఎవరికంట డాటర్ అవుతుంది, ఎవరికి డాటర్ అవుతుంది, వై. మరి వై జెండర్ చెప్పండి సార్ అంటే వై జెండర్ చెప్పలేను, ఎందుకని వై అనే పర్సన్ చెప్తున్నారు. ఏమని అంటే ఎక్స్ అనే వాళ్ళు నా కూతురు అని. ఒకవేళ వై అనేది లేడీ అనుకో, లేడీ అయినా కానీ ఏం చెప్పొచ్చు, ఆమె నా కూతురు అని చెప్పొచ్చు. ఒకవేళ వై అనేవాడు పురుషుడు అనుకోండి, పురుషుడైనా ఏం చెప్పొచ్చు, ఆమె నా కూతురు అనే చెప్పడానికి అవకాశం ఉంది. సో అందుకే వై జెండర్ మనం డిసైడ్ చేయలేకపోతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి, @ ఇప్పుడు @ ఎవరి మధ్యలో ఉంది, వీళ్ళిద్దరిని చూసుకోవాలి. వైకి జెడ్కి @ ఉంది. మరి @ అంటే ఏందో చూడండి, A@B మీన్స్ ఏ కామా బీస్ హస్బెండ్. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ ఎవరి మధ్య ఉంది, వైకి మరియు జెడ్కి ఉంది. సో దీన్ని ఇక్కడ ఎలిమినేట్ చేసాం అనుకోండి, Y@Z మీన్స్ ఓకేనా, వై కామా జెడ్స్ హస్బెండ్. ఓకేనా, సో అదే కదా మన మైండ్ లో అజంప్షన్ చేసుకునేది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఎవరు హస్బెండ్ అంట, ఏ కామా బీస్ హస్బెండ్. ఏ అంటే ఫస్ట్ పర్సన్, సో ఫస్ట్ పర్సన్ ఏమవుతాడంట, బికి హస్బెండ్ అవుతాడు. మరి బికి హస్బెండ్ అవుతాడంట, ఫస్ట్ పర్సన్ వై కాబట్టి వై అనేవాడు ఏమవుతాడంట, హస్బెండ్ అవుతాడు. మరి ఎవరికి హస్బెండ్ అవుతాడు, దాని పక్కన ఉన్న జెడ్కి. మరి జెడ్కి హస్బెండ్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా జెడ్ ఏమై ఉంటారు, వైఫై ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళు లేడీ ఒకళ్ళు జెంట్స్ మాత్రమే మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, రాసేసాం. నెక్స్ట్ తర్వాత చూడండి, Z%W. మరి Z%W అంటే ఏందో కూడా చూద్దాం. మరి పర్సంటేజ్ అంటే ఏం చూపెడుతుంది, ఇక్కడ చూడండి, A%B మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. మరి ఇక్కడ ఉంది జెడ్ అండ్ డబ్ల్యూ కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని అనుకుందాం మైండ్ లో. అప్పుడు ఏంటిది, Z%W మీన్స్ ఏ ఈజ్ ద అన్నాడు కాబట్టి ఇక్కడ మనం జెడ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ డబ్ల్యూ. ఓకేనా, అంటే జెడ్ అనే పర్సన్ డాటర్ ఎవరికి, డబ్ల్యూకి. సో ఈ జెడ్ అనే పర్సన్ డాటర్ ఎవరికి డాటర్ అంట, డబ్ల్యూకి డాటర్. ఇది డయాగ్రామ్. ఇలా ఎవరైతే డయాగ్రామ్ గీస్తారో వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేయచ్చు. వీటికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఓకేనా, జెండర్ని బట్టి మనం ఆన్సర్ తీసుకోవడం. ఓకేనా, మరి అదే విధంగా స్టెప్స్ ఉంటాయండి. ఓకేనా, ఫ్లోర్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అని. సో వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. మరి అక్కడ వచ్చే పర్సన్ లేడీనా జెంట్సో కూడా తెలుస్తుంది. వాటిని బట్టి కూడా ఇక్కడ మనం కొన్ని ఎలిమినేట్ చేసి తీసుకోవచ్చు. అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను చాప్టర్ వైజ్ గా వచ్చినప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు నాకు కావాల్సిన క్వశ్చన్ కి మనం ఆన్సర్ అయితే ఒక్కసారి చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, హౌ ఈస్ ద రిలేషన్ టు ది ఫాదర్ ఆఫ్ ఎక్స్.
మరి ఎక్స్ కి ఫాదర్ కావాలి. మరి ఎక్స్ ఫాదర్ అంటే వీడు ఎక్స్. మరి ఎక్స్ ఫాదర్ ఎవరు? ఇక్కడ ఉన్నారు. ఓకే, ఎక్స్ ఫాదర్ వై. మరి వైకి ఎవరితో రిలేషన్ కావాలంట? డబ్ల్యూతో ఉన్న రిలేషన్ ఏంటి అన్నాడు. మరి తెలుగులో చూద్దాం. తెలుగులో ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఎక్స్ యొక్క తండ్రితో. సో ఎక్స్ యొక్క తండ్రి ఇతనే వై. మరి వైతో డబ్ల్యూకి ఎలాంటి సంబంధం? మరి ఇప్పుడు ఈ డబ్ల్యూకి ఎలాంటి సంబంధం ఉందో చూద్దాం. మరి ఇప్పుడు ఉన్న డబ్ల్యూ, మరి డబ్ల్యూకి ఈ డబ్ల్యూకి జెడ్ ఏమవుతారు? కూతురు. ఈ కూతుర్ని ఈ వై ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. మరి కూతురు కూతురు ఒకళ్ళని పెళ్లి చేసుకుంది. మరి పెళ్లి చేసుకున్న వాడు ఇతనికి ఏమవుతాడండి? అల్లుడు అవుతాడు. అవునా కదా? ఈ డబ్ల్యూకి జెడ్ ఏమవుతున్నారు అంటే కూతురు. మరి కూతురు భర్త. మరి కూతురు భర్త డబ్ల్యూకి ఏమవుతాడు అంటే, ఒకవేళ లేడీ ఉన్న ఏమని పిలవాలి? అల్లుడు గారు అని పిలవాలి. ఒకవేళ పురుషుడు అనుకోండి, పురుషుడైనా కానీ ఏమని పిలవాలి? అల్లుడు గారు అనే పిలవాలి. అవునా కాదా? ఇక్కడ ఉన్నది జెంట్స్ అయినా లేడీ అయినా ఎవరైనా పర్లేదు. కూతుర్ని పెళ్లి చేసుకున్న వాడిని ఏమని పిలవాలి? అల్లుడనే పిలవాలి. ఓకేనా? లేడీ అయినా కానీ ఏమని పిలుస్తుంది? అల్లుడనే పిలుస్తుంది. ఒకవేళ లేడీ కాకుండా జెంట్ అయినా కానీ ఏమని పిలుస్తాడు? అల్లుడు అని పిలవాలి. సో ఖచ్చితంగా డబ్ల్యూకి వై ఏమవుతాడు అంటే అల్లుడు. మరి ఎక్కడుంది సార్ అల్లుడు అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది అల్లుడు. సో సనిన్లా. సో సనిన్లా అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ వరకు మనం ఏం కంప్లీట్ చేసాము అంటే రీజనింగ్ కంప్లీట్ అయిపోయింది. మరి రీజనింగ్ మీద వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చాలా నీట్ గా మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు వెళ్ళి ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? ఎస్ఐ పేపర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఎవరికైతే పీడిఎఫ్ కావాలో నా దగ్గర లేవు సార్ అంటే నాకు ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి. ఓకేనా? ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి నేనైతే పంపిస్తానే ఉన్నాను. సో ఇంకెవరికన్నా కావాలంటే వాళ్ళు కూడా మెసేజ్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ చాలా తొందరగా పెరుగుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే 10,000 వస్తారో అప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ 6,000కి వచ్చారు కాబట్టి 4,000 నాట్ ఏ మ్యాటర్. సో 15 days లో కానీ 10 days లో కానీ అయిపోతారు. ఓకేనా? థ్యాంక్ యూ.